అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష. ఆ అమ్మాయి కనుక అలేఖ్య వాళ్ళ అక్క కనుక ఏదో పచ్చళ్ళే కొనలేని అడివి నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, నీకు పెళ్ళెందుకు, ఒకవేళ చేసుకోవాలన్నా చేసుకోకు, ఏదో నువ్వు 2000 పచ్చళ్ళకు కూడా అర్హుడు కావు, నువ్వు కొనలేనప్పుడు నీకు ఇంకా పెళ్ళెందుకు, గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, మానే అని చెప్పి పచ్చి బూతులు తిట్టిన తర్వాత హైలైట్ అయిన క్యాండిడేట్. దీంట్లో పాజిటివ్ పాయింట్ ఒకటి ఉంది ఏంటంటే, ముగ్గురు సిస్టర్స్ కలిపి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా వాళ్ళు పైకి వెళ్ళారని. కానీ ఆ అమ్మాయి చేసిన అరాచకమైన వర్డ్స్ మాత్రం తెగ స్ప్రెడ్ అయినాయి. దానికి సారీలు చెప్పారు, కింద మీద పడ్డారు, వదిలేయచ్చు ఈ మహిళల గురించి, వదిలేయండి, ఫోన్లేండి, లెద్దెం లివ్ దెర్ లైఫ్ అని చాలామంది అనుకున్నారు. అక్కడితో ఒక గేమ్ ఎండ్ అయిపోయింది. కానీ ఇలా బూతులు తిట్టి ఇలా జనాలు నేర్పించుకున్న తర్వాత హైలైట్ అయిన ఈ అలేఖ్య చిట్టి పిక్కల్స్ నుంచి వచ్చిన రమ్య మోక్షని బిగ్ బాస్ వైల్డ్ ఎంట్రీయా? బూతులు తిట్టాలా నీ బిగ్ బాస్లోకి రావాలంటే? అక్రమాలు చేయాలా? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలా? అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా? వీళ్ళు మొగుడు కాదు పక్కనాడు మొగుడుతో కులకాలా? కులికితే తప్ప బిగ్ బాస్కి రాలేరా? ఇదెక్కడ నీచమైన పోడియం అండి? ఇదెక్కడ నీచమైన పోడియం? తిట్టాలా? తిట్టకపోతే రానిరా? ఒక చిన్న వస్తువు దగ్గర నుంచి, బైక్ దగ్గర నుంచి, కార్ దగ్గర నుంచి, ఆఖరికి పచ్చడి దాకా కొనుక్కునేవాడు ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో, డబ్బులు ఇవ్వకుండా కనీసం నీ షోరూమ్కి వచ్చినా, నీ సైట్కి వచ్చి ఆధారం చూపించిన వాడు పే మాస్టర్. వాడికి మర్యాద ఇవ్వాలని తెలియని, ఇంగిత జ్ఞానం లేని ఇలాంటి మోకలందరినీ తీసుకెళ్ళి బిగ్ బాస్లో కూర్చోబెడతారా? వీళ్ళు హైలైట్ అయిన పాయింట్స్ అని నెగిటివ్ పాయింట్స్లో హైలైట్ అయితే వీళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారా? వీళ్ళందరినీ చూసి మేము నేర్చుకోవాలా? వీళ్ళు చేసే రభస ఆల్రెడీ బయట చూడలేదా? దీనికోసం నువ్వు బిగ్ బాస్ ఒక పెద్ద రియాలిటీ షో కింద కంటెస్ట్ చేస్తావా? దానికి అగ్ర హీరో నాగార్జున లాంటి వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారా? ఈ దరిద్రం మాకేంటి? ఇదంతా కాకుండా బిగ్ బాస్ సీజన్లోకి చూసుకుంటే కనుక నిఖిల్ నాయర్ మలయాళం ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, కానీ లోపల మాత్రం తెలుగు మాట్లాడాలంటారు. ఎలా మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు? నాన్ తెలుగు స్పీకింగ్ తీసుకొచ్చేసి అక్కడ ఇక్కడ మలయాళం, కన్నడ వాళ్ళని తెలుగులో, తమిళ వాళ్ళని తెలుగులో. ఏంటి దరిద్రం? తెలుగు వాళ్ళు లేరా నీకు? ఎతకడానికి రాలేదా? ఎతకడానికి ఎవరు లేరా నీకు? లేకపోతే ఎతికితే ఇలాంటి దరిద్ర పనుల్లో హైగా ఉన్న ఎక్కడ దొరకలేదా నీకు? ఇదంతా కాకుండా ఐఎస్ఎస్ జీనతి, ఈ అమ్మాయి ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో చేస్తే ఎక్కడా ఏమీ లేదన్నట్టు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ తెలుగు బిగ్ బాస్లో ఆడిస్తారు. ఏంటిది? ఇది ఒక రియాలిటీ షోనా? మై ఫుట్ లిటరల్లీ ఒక స్థాయి ఉండాలి, ఒక అచీవ్మెంట్ ఉండాలి, లేకపోతే ఎంతో కొంత చేసి ఉండాలి, లేకపోతే వీళ్ళకి ఒక పేరు అనేది ఉండాలి. పేరుకి అక్రమ మార్గాలు ఎన్నుకుని వీళ్ళందరినీ తీసుకొచ్చి బిగ్ బాస్ ఈరోజు 9లో కూర్చోబెట్టి, ఇంతకు మించిన మేధావంతులు లేరు, ఇంతకు మించిన బలశాలు లేరు, కొట్టుకోండ్రా మీరందరూ అని చెప్పి లోపల వినోదంకి వెళ్తే కనుక ఈ రియాలిటీ షోని ఎలాగైతే కన్నడలో మూసేశారో తెలుగులో ఎందుకు జరగట్లేదని నేను చూస్తాను. ఇప్పుడు కన్నడలో మూసేశారు, పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి మూసేశారు, తెలుగులో కూడా జరిగితే ఈ దరిద్రం ఆగిపోతుంది కాదా?